ఓం నమ శివాయ. గ్రహణం మనందరికీ తెలిసిన ఒక ఆకాశ సంఘటన. కానీ ఇది అంత సింపుల్ కాదు. ఈరోజు మీరు చేసే ఒక చిన్న పని కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఎందుకంటే గ్రహణ సమయంలో విశ్వంలో వచ్చే శక్తులు మన మనస్సు, మన కర్మ, మన అదృష్టం మీద ప్రభావితం చేస్తాయి. ఈ వీడియోలో గ్రహణం యొక్క అసలు రహస్యము, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, మరియు మీ జీవితాన్ని మార్చే శక్తివంతమైన పరిహారం తెలుసుకుందాము. పురాణాలలో చెబుతున్న విధంగా రాహుకేతువు ప్రభావం ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది. అందుకే మన ఆలోచనలు, భావాలు, మన మనసు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఈ సమయంలో చేసిన పూజలు సాధారణ రోజుల కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. తిరుప్పై లక్ష్మీ ఆలయం కేరళలో గ్రహణ సమయంలో ప్రత్యేకమైన శక్తి కలిగిన స్థలం. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే గ్రహణ సమయంలో ఆలయం తెరిచే ఉంటుంది. ఇది చాలా అరుదైన విషయము. భక్తులు ఈ సమయంలో ఈ దేవిని దర్శిస్తే వారి కోరికలను త్వరగా నెరవేరుతాయని నమ్మకము. ఇక్కడ చేసే ప్రార్థనలు జీవితంలో ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగిస్తాయి. అలాగే గయలో పిండ ప్రదానం చేయడం వల్ల కూడా అత్యంత పవిత్రమైన కార్యంగా భావిస్తారు. స్వయంభూగా వెలిసిన శ్రీకాళహస్తిలో శివుడి ఆలయం కూడా తెరిచే ఉంటుంది. ఈరోజు చేసే ప్రతి ఒక్క పూజ కూడా ఈ సమయంలో పిండ ప్రదానం కానీ పితృదోషాలను తొలగిస్తుంది. అందుకే చాలామంది ఈ రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మార్చి 3వ తారీఖున చంద్రగ్రహణం కారణంగా ఈ ఏడాది తొలి చంద్రగ్రహణము మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై అదే రోజున సాయంత్రం 6:47 గంటలకు ముగుస్తుందని టీటీడీ తిరుపతి దేవస్థానం వారు ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగా ఆ రోజున తిరుమల ఆలయాన్ని సైతము మార్చి 3వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు మూసివేస్తున్నట్లు పేర్కొనడం జరిగింది. బికనేర్లోని లక్ష్మీనాథ ఆలయం రాజస్థాన్లోని ఈ ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుంది. ఇక్కడ ఒకసారి గ్రహణ సమయంలో దర్శనం చేస్తే జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తులకు శాంతి మరియు ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి. గ్రహణ సమయంలో ఆహారము తినకూడదు, నిద్రపోకూడదు, బయట తిరగకూడదు, కోపం, గొడవలు చేయకండి. ఈ సమయంలో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అందుకే మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. గ్రహణ సమయంలో మనం చేయాల్సిన ముఖ్యమైన పరిహారాలు: తులసి ఆకులను నీటిలో వేసి ఉంచండి, గాయత్రి మంత్రము జపించండి, ఓం నమ శివాయ అని 108 సార్లు చెప్పండి. ఇవి మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగిస్తాయి. గ్రహణం పూర్తి అయ్యాక ఆ నీటిని ఇంట్లో చల్లండి. ఇది నెగటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగివేస్తుంది. గ్రహణం పూర్తయ్యాక స్నానం చేయాలి, ఇల్లు శుభ్రం చేయాలి, దేవునికి దీపం పెట్టాలి, దానం చేయాలి. ఇవన్నీ మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. చాలామంది గ్రహణాన్ని సీరియస్గా తీసుకోరు, కానీ ఈ సమయంలో చేసిన చిన్న పూజ కూడా మీ కర్మలను మార్చగలదు, ఈ జీవితానికి అద్భుతంగా మార్చగలదు. ఈ వీడియోను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ పవిత్ర సమయంలో ఏ పూజ చేసినా, ఏ ప్రార్థన చేసినా రెట్టింపు ఫలితం అయితే కలుగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని భక్తి వీడియోల కోసం మా అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను మళ్ళీ కలుద్దాము. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము.